సో కేటీఆర్ దగ్గరికి అయితే వచ్చి కలిసారు. మరి అసలు కేటీఆర్ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. సో చెప్పండి మేడం, అసలు కేటీఆర్ దగ్గరికి మీకు ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్స్ పెడతా అన్న వేలోనే రేవంత్ రెడ్డి గారు అప్పుడు చెప్పారనమాట ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో. ఇప్పుడు ఏంటిది అని అంటే అట్లీస్ట్ నిరుద్యోగులందరూ రోడ్డుపైకి వచ్చి మా సమస్య ఇదే అని చెప్పినా కూడా అట్లీస్ట్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా బయటకు వస్తలేరు. అందుకే ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఉందో మా బాధ మా గోస సార్కి చెప్పుకుంటే కనీసం మా బాధ అట్లీస్ట్ మేము పార్టీలకు అతీతంగా కాదు కానీ అన్ని పార్టీలను ఏదైతే ఉందో ఫస్ట్ ఈ పార్టీ వాళ్ళతో మేము మాట్లాడితే మా బాధ సమస్యలు తీరుతాయి. సో ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకేదైతే హామీ ఇచ్చిందో అవి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చామన్నమాట. అసలు మీ ప్రాబ్లం చెప్పినప్పుడు ఫస్ట్ కేటీఆర్ ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి? సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిండ్రు. ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో ఎన్నో జరగవచ్చు తప్పిదాలు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాలు కూడా గుర్తు చేశామన్నమాట. సార్ ఏమంటున్నాడు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయాలి, మీరు అడగాలి, ఆ వేలోనే చెప్పారనమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అధికారం పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారని మీరు అనుకుంటున్నారా? మాకైతే నమ్మకం లేదు. బికాస్ ఎందుకు అని అంటే ఇప్పటి వరకు రోడ్ల మీద వచ్చి మేము ధర్నాలు వేసి ప్రతి ఒక్క మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కాళ్ళ మొక్కి ఇది అని చెప్పి ట్రీట్ చేసినా కూడా వాళ్ళలో కనీసం ఒక స్పందన లేదు. మా ఆత్మగౌరవాన్ని మేము బయట పెట్టి మేము ఆర్టికల్ 326 ప్రకారం ఓటేసి గెలిపించి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి కార్యకర్తలాగా మారి పార్టీని గెలిపించి మమ్మల్ని రెచ్చగొట్టి ఇంతదాకా తీసుకొస్తే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కనీసం పట్టించుకునే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళు అంటే వాళ్ళు జస్ట్ ఓట్ల కోసమే మిమ్మల్ని వాడుకున్నారంటారా? అఫ్ కోర్స్ అది నిజం. మమ్మల్ని ఓట్ల కోసమే వాడుకున్నారు, మమ్మల్ని మోసం చేసిండ్రు, నిరుద్యోగులు రోడ్ల పాల మీద చేసిండ్రు. ఇది ఎంతవరకు కరెక్ట్? గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం మేము, మా బతుకులు ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి? ఈ రోజు రోడ్ల మీద తిరుగుతుంటే మాకు టైం కూడా లేదు ఎగ్జామ్కి. మేము ప్రభుత్వంతో ఏమని పోటీ పడాలి? వాళ్ళు మాకు టైం ఇస్తారా, లేదు అంటే పోస్టులు పెంచుతారా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? అది చేసే వరకు మా ప్రయత్నం, మేము పోరాటం ఎక్కడ ఆగం. అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్తాం, రాహుల్ సార్ని కూడా కలుస్తాం. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనం చూసుకుంటే మాత్రం ఈరోజు ఆర్టికల్స్ కూడా చాలా వచ్చాయి. లైక్ ఎట్లా అని అంటే మేము అన్ని యథావిధిగా సాగిస్తాము, ఏది అని ఆపేది అనేది మాత్రం లేదు, పోస్టులు పెంపకం కూడా ఏది జరగట్లేదు అని చెప్పి ఈరోజు ఆర్టికల్ కూడా వచ్చింది. దీని మీద అసలు మీ స్పందన ఏంటిదండి? ఏది పెంచము, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని వాళ్ళు చెప్పే కారణము. అసలు టెక్నికల్ ఇష్యూ ఏమీ రాదు. టెక్నికల్ ఇష్యూ పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రీనోటిఫై చేశారు, పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటకలో చేశారు. సాక్షాత్తు యూపీఎస్సీనే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో పోస్టులు కలిపి ఇచ్చారు. వాళ్ళకి ఎవ్వరికి రాని టెక్నికల్ సమస్యలు టీజీపీఎస్సీకి ఎట్లొస్తుంది? వీళ్ళు ఏయడం లేక, వీళ్ళకి చిత్తశుద్ధి లేక ఇలాంటి వంకలు పెట్టుకొని తప్పించుకుంటున్నారు తప్పితే ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రావు, ఎటువంటి సమస్యలు రావు. అంటే కావాలనే వీళ్ళు ఇలా చెప్తున్నారా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి? అవును, కావాలనే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. ఏదైనా నోటిఫికేషన్లో ఉంటుంది, చివరిగా పవర్స్ మొత్తం టీజీపీఎస్సీకి ఉంటుంది. మార్పు చేసే అధికారం ఉంటుంది, రద్దు చేసే అధికారం ఉంటుంది, ఏదైనా ప్రొవిజన్ చేంజ్ చేసే అధికారం ఉంటుంది, ఏదైనా టీజీపీఎస్సీకి ఉంటుంది. అది నోటిఫికేషన్లే మెన్షన్ చేయబడి ఉంటుంది. ఇక్కడనే ఎందుకు సమస్య వస్తుంది? వీళ్ళకి చిత్తశుద్ధి లేక వీళ్ళు పోస్టులు ఇవ్వడానికి తప్పించుకోనికి చెప్పే ధోరణి తప్పితే ఎటువంటి సమస్య రాదు. అయితే ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారని అంటే డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తా అని చెప్పారు. మరి అది నిజంగా నమ్మొచ్చా లేదా? డిసెంబర్ కల్లా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ చేస్తున్నా. అసలు ఇంతవరకు క్యాలెండర్ ప్రకటించలేదు. ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లు 2. ఒకటి గ్రూప్ 1లో 60 పోస్టులు, రెండోది డిఎస్లో 5,000 పోస్టులు. మొత్తం కలిపితే 5,060 పోస్టులు మాత్రమే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికీ 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు ఉంది. ఇంకా 1,96,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఇంతవరకు క్యాలెండర్ ప్రకటించలేదు. క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు, ఇంతవరకు క్యాలెండర్ ప్రకటించలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటివరకు భర్తీ చేసింది 5,060 మాత్రమే. ఇంతవరకు ఇచ్చిన నోటిఫికేషన్లు 2 మాత్రమే. ఇంకా 6 నెలల సమయం ఉంది. 6 నెలల సమయంలో 1,96,000 ఉద్యోగాలు ఎట్లా ఫిల్ చేస్తారు? ఖచ్చితంగా ఇది జరగదు. అంటే మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. అసలు కావాలనే వాళ్ళు జస్ట్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆకర్షించుకోవడానికే జస్ట్ ఆ మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారా? ఆకర్షించుకోవడానికే చేశారని చెప్పొచ్చు అండి. ఎందుకంటే మేము అసలు ఫస్ట్ డిసెంబర్లో వాళ్ళే వచ్చి మేము లైబ్రరీలో ఉంటే లైబ్రరీలో ఉండి కూడా వాళ్ళు వచ్చి చెప్పారు మాకు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు మా గవర్నమెంట్ వస్తే మేము ఇస్తాము అని చెప్పేశారు. అయితే మేము నిజంగా అనుకుని చెప్పేసి చేస్తారని చెప్పేసి మేము పేరెంట్స్తో ఒప్పించి కూడా మేము
ప్రభుత్వంకి సపోర్ట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అదే తప్పులు చేస్తుంది మళ్ళీ. ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాం, పోస్టులు పెంచుతామని చెప్పారు, అవి చేయలేదు. గ్రూప్ 3 పెంచుతాం అన్నారు, అవి చేయలేదు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1లో 1:100 తీస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పారు లాస్ట్ టైం అపోజిషన్లో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏమైంది? 1:100 తీయొచ్చు కదా. ఇప్పుడు కనీసం మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే ఎవరైతే మినిస్టర్ ఉన్నారో వాళ్ళని వెళ్ళి కలిసారా? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఇన్ కేసు మీరు కలిసి ఉంటే? చాలా మందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి, మేమైతే ఇచ్చినాం. కానీ రెస్పాన్స్ ఏం రావట్లేదు, రియాక్ట్ అవుతున్నారు జస్ట్ అంతే. అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వాళ్ళు చెప్పారు ఏమవుతుంది మేము టెక్నికల్ ఇష్యూస్ ఏం రాకుండా చేస్తామని చెప్తున్నారు, కానీ అసలు నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు, ఆ పోస్టులు ఎన్ని ఇస్తారు ఏం చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే మా మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్కి ఇప్పుడు డేట్స్ అనేవి పక్కనే ఉంటున్నాయి. ఇప్పుడు డిఎస్సి రాసిన వాళ్ళు మళ్ళీ గ్రూప్స్ ప్రిపేర్ అవుతారు, అవి రాయాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు అది రాసి ఎంబడి రాయాలంటే కష్టం కదండి. అందువలన అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. దాని గురించి కూడా అడిగాం మేము. అసలు మీరు ఎప్పటి నుంచి వాళ్ళకి ప్రెజెంటేషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు? ఎన్ని మంత్స్ అవుతుంది? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఆగాము. ఎలక్షన్స్ కూడా అయిపోక నుంచి స్టార్ట్ చేసాము. బట్ ఏం రెస్పాన్స్ అయితే ఏం లేదు. రెస్పాన్స్ అయితే ఏం లేదు. ఇన్ కేస్ రెస్పాన్స్ లేకపోతే నెక్స్ట్ మీరు తీసుకునే స్టెప్ ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఎగ్జామ్స్ పెడతామంటున్నారు, ఎగ్జామ్స్ పెడితే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పుడు చూసుకుంటాం. మా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్స్ ఉన్నాయి కదా, ఓటు హక్కు ఉంది, దానిలో చూసుకుంటాం. మేమేమి కత్తులు పట్టుకొని మేము రాజకీయాలుగా చేయం కదా, మేము విద్యార్థులం. ఇట్లానే మేము శాంతియుతంగానే పోరాటం చేస్తాం. ఇంకోటి ఏంటంటే మేము ఏమనుకుంటున్నామంటే అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క హైకమాండ్ దగ్గరికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేము లైబ్రరీలో చదువుకుంటే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి మేమే మీకు ఇన్ని ఇస్తామని చెప్పేసి పోస్టులు ఇస్తామని చెప్పేసి మాకు తెలివిని కూడా వాళ్ళు చెప్పి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేశారు మమ్మల్ని. ఎవరు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అదే రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీ ఎక్కడైతే చిక్కటపల్లిలో ఉందో అక్కడికి వచ్చి మరి నిరుద్యోగులకి అందరికీ హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు స్టిల్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కదా. మరి అసలు ఎలా అనిపిస్తుంది అసలు ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని మీరు అనుకుంటున్నారు? మేము గవర్నమెంట్ మీద ఏమీ కామెంట్ చేయమండి, మాకేం పొలిటికల్ అఫిలియేషన్స్ ఏం లేవు. మా డిమాండ్స్ ఏంటంటే మాకు కాన్స్టిట్యూషన్ రైట్స్ ఇవి, మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి. మేము బీటెక్ చేసాము, ఎన్ని చేసాము, లక్షల వచ్చే శాలరీలను వదిలిపెట్టుకొని గవర్నమెంట్ మన తెలంగాణలో పని చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ సెక్టర్లో పని చేసి అని చెప్పేసి వచ్చి ప్రిపేర్ అవుతున్నాం. మాకు కావాల్సిన హక్కులు మేము అడుగుతాం. ఆల్రెడీ మీరు చెప్పిందే కాబట్టి రాహుల్ గాంధీ గారు కూడా మేము చెప్పాలి అని అనుకుంటున్నాం గట్టిగా, అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.